సింగ్ గొప్ప దేశభక్తుడని, దేశం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన వ్యక్తిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భగత్ సింగ్ ప్రాణత్యాగంతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేపీహెచ్బీ కాలనీ భగత్ సింగ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది చాలా ఆనందం. అన్ని సంస్థలకి అన్ని వ్యవస్థలకి ప్రపంచంలో ఎవరు రావాలన్నా హైదరాబాదు అనువైనటువంటి నగరంగా ఈరోజు అందరూ భావిస్తున్నారు. అది మనం సద్వినియోగం చేసుకొని మన యువతకి జీవనోపాధితో పాటు భారతదేశంలోని అత్యంత సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం మనకు కలిగింది. తప్పకుండా ఆయన గారి ఆధ్వర్యంలో మీ మనిషిగా మల్కాజ్గిరి నియోజకవర్గం తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న కొంత ఆసిలేషన్స్ తోటి ఉండొచ్చు, అధికారం ఉన్న పార్టీ లేకపోతే ఇంకొక రకమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి పార్టీ మనకి హైదరాబాద్ నగరం వరకు కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా రిజల్ట్స్ లేవు. అయినా సరే హైదరాబాద్ని అత్యంత అభిమానంగా ప్రేమించేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. అందుట్లో మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఎంపీ అయినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మీ నియోజకవర్గం ముఖ్యంగా కూకట్పల్లి మన అభ్యర్థులు లేని కాడ కూడా మన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగానే భావించి నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సాధించి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడు కానీ మీరు గుండె మీద చేసుకొని ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి గారి ద్వారా కార్యక్రమాలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. భగత్ సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బండి రమేష్ హామీ ఇచ్చారు. వారి విగ్రహం ఆవిష్కరించుకోవడం